వెల్కమ్ టు గ్రీష్మ లాగ్స్. నేను మీ సుమ. మీరందరూ ఆరోగ్యంగా సంతోషంగా ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఇవాళ నా లాగ్ స్టార్ట్ చేసేస్తున్నాను. ఈరోజు నా లాగ్ వచ్చేసి ఈవినింగ్ లాగ్ చేశాను. పిల్లలు స్కూల్ నుంచి వచ్చే టయానికి నేను వాళ్ళ కోసం స్నాక్స్ అయితే చేయడానికి కారపూస చేశాను స్నాక్స్ కోసం. ఈ లాగ్ ఎండ్ వరకు చూడండి. ఈ లాగ్ నచ్చితే చిన్న లైక్ చేయండి. మీరు చేసే చిన్న లైక్ నాకు ఎంతో మోటివేటివ్గా ఉంటుంది. ఇంకా సబ్స్క్రైబ్ చేసుకోకుండా ఉన్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి. అలాగే నేను చేసే రెసిపీ వచ్చేసి కారపూస చేశాను. కారపూస ఈజీగా ఎలా చేయాలో చూపించాను. చాలామంది కష్టం అనిపించింది, నాకు కూడా అట్లనే అనిపించింది. నాకు మ్యారేజ్ అయిన స్టార్టింగ్లో నేను చేసేదాన్ని కాదు. తర్వాత యూట్యూబ్లో చూసి అయితే ట్రై చేశాను. ఈజీగానే ఉంది. మనం ప్రెస్ చేసే కారపూస ప్రెస్ చేసే వాటితో అయితే కష్టంగా ఉంటుందండి. గన్ షాట్ లాంటిది ఒకటి ఉంటుంది. అది షాప్లో పర్చేజ్ చేసుకుని వచ్చాను నేను. దాంతో అయితే నాకు ఈజీగానే వస్తుంది. ఇంతకుముందు అయితే నాకు దాంతో ప్రెస్ చేసే దాంతో అయితే రాకపోయేది. దీంతో అయితే చాలా ఈజీగా ఉంది. కాబట్టి నేను పిల్లలకి స్నాక్స్ లేవు అనుకున్నప్పుడల్లా చేస్తున్నాను. ఒక 3 డేస్ వరకే వచ్చేంత వరకే చేస్తాను. ఎక్కువ అయితే చెయ్యను. ఎక్కువ చేసినా ఇంకా అది బాగుండదు టేస్ట్. ఎక్కువ డేస్ ఉన్నా కానీ. అందుకే 3 డేస్ వరకే చేస్తాను. ఇంకా అయిపోయిన తర్వాత మళ్ళీ చేసుకోవచ్చు. కొంచెమే కదండి, చేసుకోవచ్చు, ఏమి కాదు. అది గన్ షాట్ ఉంటే ఈజీ అవుతుంది. అందుకే నేను కొన్నే చేసుకుంటాను. ఇంకా వాటర్ తాగే గ్లాస్‌తో ఆ లోటా ఉంది కదండీ, దాంతో నేనైతే 3 శనగపిండి పోసుకున్నాను. తర్వాత ఒక రైస్ ఫ్లోర్ ఒకటి పోసుకున్నాను. 3 కప్పులకి 1 కప్పు రైస్ ఫ్లోర్ అనమాట. పోసుకున్న తర్వాత అవి మిక్స్ చేసుకున్న తర్వాత వాము వేసుకోవాలి. వాము, సాల్టు, కారం వేసుకోవాలి. ఇంకా ఎల్లుల్లి ఫ్లేవర్ నచ్చే వాళ్ళకైతే ఎల్లుల్లి ఒకటి వేసుకొని దాంట్లో కొంచెం అంటే కొంచెం ఒక 4 స్పూన్లు వాటర్ పోసుకొని మిక్సీ పట్టుకోవాలి. ఎక్కువ వాటర్ అయితే పోసుకోవద్దు. మళ్ళీ ఎల్లుల్లి అయితే మెదగదనమాట మిక్సీలో. కొంచెమే వాటర్ పోసుకొని అవి మెత్తగా అయ్యేంత వరకు మిక్సీ పట్టుకొని జల్లెడ పట్టుకొని వాటర్ వరకే పోసుకోవాలి. మిగిలిన ఎల్లిపాయలు అయితే పోసుకోవద్దు దీంట్లోని. మీకు నచ్చితేనే అలా చేసుకోండి. వెల్లుల్లి ఫ్లేవర్ నచ్చితేనే. లేకపోతే వెల్లుల్లి ఫ్లేవర్ నచ్చిన వాళ్ళైతే స్కిప్ చేసేయచ్చు. ఇంకా ఫస్టే మనం వాటర్ పోసుకోకముందే కారం అవన్నీ వేసాం కదండీ, పొడి పిండిలోనే మిక్స్ చేసుకోవాలి. అప్పుడే ఈవెన్‌గా స్ప్రెడ్ అవుతుంది. వాటర్ పోసుకున్న తర్వాత అయితే స్ప్రెడ్ అవ్వదు. కొంచెం అంటే కొంచెం వాటర్ పోసుకున్నాను కదండీ ఎల్లిపాయలలో. ఇంకా అదైతే మిక్సీ పట్టుకుంటున్నాను. ఈ లోపల నేను ఆయిల్ అయితే పెట్టేసుకున్నాను. అది సిమ్‌లో పెట్టుకోవాలి. ఫస్టే ఆయిల్‌లో పెట్టుకోవడం కంటే ఇలా బెటర్ అండి. సిమ్‌లో పెట్టుకుంటే హెల్త్‌కి మంచిది. సిమ్‌లోనే హీట్ అవ్వనివ్వాలి ఆయిల్ అనేది. ఎప్పుడైనా హైలో హీట్ అవ్వనివ్వద్దు. మనకు టైం అడ్జస్ట్ చేసుకోగలుగుతాం అనుకుంటే అలా చేసుకోవచ్చు. ఇంకా పిల్లలకైతే స్నానానికి వాటర్ పెట్టేసాను. అటు సైడ్ ఇటు సైడ్ అయితే ఆయిల్ పెట్టేసుకున్నాను. మళ్ళీ ఎల్లిపాయలు అయితే మిక్సీ పట్టుకొని స్ట్రైనర్తో వడగట్టేసుకొని, ఇంకా ఎల్లిపాయలు అయితే వేసుకోవద్దు. జస్ట్ వాటర్ మాత్రమే వేసుకోవాలి. ఇంకొన్ని వాటర్ పోసుకొని మళ్ళీ వడగట్టుకోవాలి. వడగట్టుకున్న తర్వాత పిండి అయితే మనం వాటర్ చూసుకుంటా కలుపుకోవాలి. ఒక బౌల్లో వాటర్ పెట్టుకొని వాటర్ చేతికి అంటించుకొని ఆ గన్షాట్ దాంట్లో వేసుకోవాలి పిండి అయితే. వాటర్ లేకుండా అయితే మనకి చేతికి పిండి అంటుతుంది. దానివల్ల మనకి పిండి అయితే మళ్ళీ దాంట్లో ఏది కాదు. అందుకే వేసిన ప్రతిసారి వాటర్ అయితే టచ్ చేసుకుంటా చేసుకోవాలి. అలా అయితే ఈజీ అవుతుంది. మనం వేసే ముందు హైలో పెట్టుకోవాలండి గ్యాసు. హైలో లేకపోతే మనకు క్రిస్పీగా రావు కారపూస అనేది. సిమ్లోనే ఉంచుకోవద్దు. ఫస్ట్ సిమ్లో పెట్టుకుని తర్వాత హైలో పెట్టుకోవాలి. నేనైతే హైలో పెట్టేసుకొని తర్వాత కారపూస అయితే వేసుకున్నాను.
ఇంక ఈ లోపల అది అవుతుందండి. పిల్లలకైతే వాటర్ తీసుకెళ్తున్నాను వాష్‌రూమ్‌లోకి స్నానానికి. మళ్ళీ వాళ్ళు ట్యూషన్‌కెళ్ళాలండి ఈవినింగు. అందుకే నేను అన్ని పనులు ఒకేసారి చేసేస్తున్నాను. చాలా క్రిస్పీగా వచ్చాయి, టేస్టీగా వచ్చాయండి. మన షాపులో తెచ్చిన పిండయితే ఇంత టేస్టీ అనిపించవు. ఇంతకుముందు షాప్‌లో తీసుకొచ్చి చేశానండి. మంచిగా అనిపించలేదు. అందుకే మళ్ళీ పట్టిచ్చాను పిండి మిల్లు దగ్గర. 2 కేజెస్ తీసుకొని పట్టించాను. 2 కేజెస్ శనగపప్పు తీసుకొని మిల్లులో అయితే ఆడిచ్చాను. ఇంకా వాటర్ పెట్టేసుకొని మళ్ళీ పిండి దాంట్లో ప్రెస్ చేసుకోవాలి. మరీ నిండుగా ఏసుకోవద్దండి. కొంచెం సగం వరకు ఏసుకోవాలి. మన కళాయి చిన్నగుంటే మనం ఏసే కళాయి దాన్ని బట్టి మనం పిండైతే చూసుకొని ఏసుకోవాలి. ఎక్కువేసుకుంటే మళ్ళీ దాంట్లో ప్రెస్ చేసేటప్పుడు ఎక్కువైందనుకో అది ఈవెన్‌గా ఫ్రై అవ్వదనమాట. ఈవెన్‌గా ఫ్రై అవ్వాలంటే దానికి హాఫ్ వరకే ఏసుకోవాలి. దానికి నిండుగా ఏసుకోవద్దు. గన్ షాట్ ఉంది గదా! దానికి నిండుగా అయితే పిండేసుకోవద్దు. హాఫ్ వరకే ఏసుకోవాలి. అప్పుడే మనకి కారపూస ఇట్లా పోసేటప్పుడు మనకి ఎంత ఆయిల్ అయితే ఉందో ఆ ఆయిల్ అంతవరకు మాత్రమే ఏసుకోవాలి. ఎక్కువేసుకుంటే అది సరిగ్గా ఫ్రై అవ్వదు. ఫ్రై అవ్వకపోతే మెత్తగుంటది. మనకి క్రిస్పీగా ఉంటేనే బావుంటది గదా! కారపూస అనేది. ఇంకా లాస్ట్ ఫైనల్ అయితే అయిపోయిందండి. ఇంకా కొంచెం పిండుండంగా ఒక ఆనియన్, కొంచెం కరివేపాకేసుకొని పకోడీ అయితే చేసేసుకున్నాను. పచ్చిమిర్చి గూడా ఏసుకోవచ్చు. కానీ ఇంకా ఇంట్లో చిన్న పిల్లలున్నప్పుడు వాళ్ళు తినరు గదా! అందుకే ఏసుకోలేదు. ఇంకా తర్వాత పిల్లలైతే కారపూస అయితే తినేసి ఆడుకుంటున్నారు. ఒక 5 మినిట్స్ ఆడుకొని ట్యూషన్‌కైతే ఎళ్ళిపోయారు. ఇంకా ఈ వీడియో ఇక్కడితో ఎండ్ చేస్తున్నానండి. రేపటి వ్లాగ్‌లో కలుసుకుందాం. బాయ్ అండి.